ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో చెక్పోస్టులో విజిబుల్ పోలీసింగ్ లో మొహమ్మద్ తనిఖీలు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు స్వాధీనం. పెన్షన్ల కోసం సచివాలయం వద్ద అవస్థ పడుతున్న వృద్ధులు. సెలవు రోజు కూడా పెన్షన్ పంపిణీ కమిషనర్ వెల్లడి. నంద్యాల 6వ వార్డులో 29 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా. వార్డులో తిరిగి మా నాయకుడిని గెలిపించుకుంటాం. ఆలగడ్డ చింతకుంట గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ప్రారంభించిన వైసీపీ నాయకులు ఇంచేటి నాగిరెడ్డి. ఎండల తీవ్రతతో జరుగుతున్న జనం. జిల్లాలో 43 డిగ్రీలు నమోదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు శ్రీకాంత్ రెడ్డి వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఫార్మాసిక్స్ దరఖాస్తుని క్లియర్ చేస్తున్నాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ శ్రీనివాస్. నంద్యాల జిల్లాలో చెక్ పోస్టులో విజిబుల్ పోలీసింగ్ తో ముమ్మర తనిఖీలు అక్రమంగా తరలిస్తున్న 91 లక్షల నగదు స్వాధీనం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని అన్ని చెక్ పోస్టుల్లో విజిబుల్ పోలీసులో జిల్లా పోలీసు అధికారులు మరియు సాయుధ కేంద్ర బలగాలతో నిరంతరం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసు అధికారులు వారి సిబ్బందితో ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు తెల్లవారుజామున నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనతో బనగానపల్లి మండలం పసుపుల గ్రామం వద్ద 4వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో డ్రైవర్ సయ్యద్ మహబూబ్ బాషా బెంగళూరు నుండి లారీని తీసుకుని వస్తుండగా సిఐ బనగానపల్లి ఆధ్వర్యంలో ఎఫ్ఎస్టీ టీం మరియు సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా ఒక బాక్స్ నందు నగదును గుర్తించడం జరిగింది. సదరు 91 లక్షల నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించినందున ఎన్నికల నిబంధన ప్రకారం పంచనామా ద్వారా స్వాధీనం చేసుకుని వాటి సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది. నంద్యాల పట్టణంలో 2వ రోజు సచివాలయ కేంద్రాల వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొన్ని చోట్ల 10:30 కావస్తున్న పంపిణీ చేయని సచివాలయ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని ఉడుమల్పురం, పొన్నాపురం అదేవిధంగా 40, 12 వార్డుల్లో సచివాలయ సిబ్బంది 10:30 కాబోతున్నా పంపిణీ చేయకపోవడంతో పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధులు అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించారు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. వెంటనే ఆయన సచివాలయాలు పెన్షన్ కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని
సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ కేంద్రాల్లో పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 5వ తేదీ బాబా జగజీవన్ రావు జయంతి సందర్భంగా సెలవు దినమైనా కూడా వృద్ధులకు సచివాలయం వద్ద పంపిణీ చేయాలని, అదేవిధంగా 6వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పంపిణీ 70% పూర్తయిందని తెలిపారు. కొంచెం ముందు జరగదు పండుగ మళ్ళీ కూర్చోండి. ఒకే ఒక నిమిషం పండుగ బయట పోయి పంచి రావాలి. స్కూల్గా అందరినీ పంపించేసి అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో 3వ తేదీ మధ్యాహ్నం నుంచి వృద్ధులకు, వికలాంగులకు, వితంతు మహిళలకు అందరికీ కూడా ప్రభుత్వ పెన్షన్ అనేది శాంక్షన్ అయిన కాబడ్డ వాళ్ళకి డబుల్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ అనేది పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, అవసరమైన సందర్భాల్లో 7 తర్వాత కూడా నిన్న రాత్రి దాదాపు 8:30 వరకు కూడా కొన్ని సచివాలయాల్లో పంపిణీ చేయడం జరిగింది. మరి దీంట్లో ప్రజలు, పెద్దలు ఎటువంటి అపోహలకు తావు లేకుండా తప్పనిసరిగా మీ ప్రతి ఒక్కరి పెన్షన్ కూడా ప్రభుత్వం నుంచి మనకు నంద్యాల పురపాలక సంఘానికి వచ్చింది. అందరికి కూడా అందజేస్తాము. ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరే, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, తర్వాత యుద్ధ వీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలకు లోను కావద్దు. అందరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 90% పెన్షన్ పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికీ మధ్యాహ్నం 12:30కు దాదాపు 70% పంపిణీ జరిగినట్టుగా మాకున్న సమాచారం. అదేవిధంగా రేపు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా అన్ని వార్డు సెక్రటేరియట్ పరిధిలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న వార్డు సచివాలయానికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ తీసుకోవచ్చని తెలియజేస్తుంది. నంద్యాల 6వ వార్డులో 29 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. నంద్యాల 6వ వార్డు సచివాలయంలో అడ్మిన్ కు వాలంటీర్గా స్వచ్ఛందంగా 29 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని, 5 సంవత్సరాల కాలంలో ప్రతి నెల 1వ తేదీన ఉదయమే నిద్ర లేచి అక్క చెల్లెములకు, అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చే వాళ్ళమని, అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. కరోనా కాలంలో ఎవరు బయటకు రాని సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించామని తెలిపారు. చిన్న
సుపరిచితమైన వార్డు ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా మేము ఎంతో మందికి సేవ చేశామని అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్షపూరితంగా లేనిపోని మాట్లాడడం దారుణమన్నారు. మళ్లీ జగన్ ను గెలిపించడం కోసం జగన్ చేసిన సేవల్ని ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. అలగడ్డ చింతకుంట్ల గ్రామంలో మతాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తూ నేనున్నానంటూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకులాగా సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న ఇంజటి కృష్ణారెడ్డి కుమారుడు ఇంజటి నాగిరెడ్డి గ్రామాల్లో అభివృద్ధికి ఇంజటి కృష్ణారెడ్డి కృషి చేశారు. అదే బాటలో కృష్ణారెడ్డి కుమారుడు నాగిరెడ్డి నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం చింతకుంట్ల గ్రామంలో ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వేడుకల్లో ఆలగడ్డ తాలూకా పొలిటికల్ సీనియర్ నాయకులు ఇంజటి కృష్ణారెడ్డి కుమారుడు ఇంజటి నాగిరెడ్డి పాల్గొన్నారు. మొదటిగా ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలతో పాటు నమాజ్ లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మత పెద్దల ఆశీర్వచనాలు ఆయన అందుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకల్లో భాగమైన ఇఫ్తార్ విందులో ప్రతి సంవత్సరం పాల్గొనడం తనకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని అన్నారు. ప్రతి రంజాన్ పండుగకు ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు తాను స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. భారీ ఎత్తున పాల్గొన్న ముస్లిం సోదరులు ఇంజటి నాగిరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంజటి చంద్ర, మౌలీశ్వర్ రెడ్డి, శివనాగిరెడ్డి, పలుచాని మల్లికార్జున్ రెడ్డి, ఇంజటి శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటో తెలుసా ఫోటో తెలుసా అని చూపెట్టు. మా ముస్లిం సోదరులకు మన ఇంజటి నాగిరెడ్డి ప్రతి ఒక్క సంవత్సరం రంజాన్ తోఫా అందరికీ ఆలగడ్డ మన చితుకు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం మేము చేసేది మీకు అందరికీ తెలిసితే ఈ సంవత్సరం కూడా మేము ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు అందరికీ ఇచ్చాము. వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ అల్లాని కోరుకుంటున్నాము. ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల ముందు నుంచి అప్పుడు ఆయన చేస్తున్నాడు. మా నాన్నగారు చనిపోయినాక ఒక 5-6 సంవత్సరాలు తప్ప మిగతా సంవత్సరం నుంచి ఏదో ఒకటి ముస్లిం దానికి ఏదో ఒకటి స్థలం రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ మేము చేసుకుంటూ వస్తున్నాము. ఆలగడ్డ మరియు చంద్రకుంట ప్రజలకి ఏదో ఒకటి ముస్లిం సోదరులకి ఏదో ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం.
పోయినసారి రంజాన్ తోఫా అని అందరికీ ప్రతి ముస్లిం సోదరులకి 1000 మంది చొప్పున 1000 కుటుంబాల చొప్పున ఇచ్చేసాము, తోఫా ఇచ్చాము. ఇదేసారి ఈ సంవత్సరము 1000 మందికి చొప్పున భోజనాలు పెడుతున్నాము. ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఉంది వాళ్ళ ఆనందంగా వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ఇంజెటి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంజెటి నాగిరెడ్డి గారి ద్వారా ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ విస్తార బిందు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబంలో ఎప్పటికప్పుడు ప్రతి రంజాన్ సీజన్కి మా అన్నగారైన నాగిరెడ్డి గారు ముస్లిం సోదరులకి ఏదో ఒక రూపంగా, ఒకటి స్థలం రూపంలో కానీ, తోఫా రూపంలో కానీ, ఈరోజు భోజనాల కార్యక్రమం రూపంలో కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఇలా చేస్తూ అల్లా దీవెనలు వాళ్ళకి మాకు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎండల ప్రతాపం రోజు రోజుకి పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుండి వేడి వాతావరణం కనబడుతోంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంగా వైద్య నిపుణులతో బోరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా ఈ వేడి వాతావరణంతో పిల్లలకు, వృద్ధులు ఎండవేడిని తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈ వేసవి నుండి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు. తలనొప్పి, ఒళ్ళు మంట, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడతాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు: ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్ స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు కనీసం 4 లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలన్నారు. ఒంటికి వదలుగా నుండే దుస్తులు ధరించాలి. ఎండలో ప్రయాణించేవారు గొడుగు, హెల్మెట్, గ్లౌజులు వాడాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఎండలో తిరగకూడదని, ఈ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ బి శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ యాజ్ ఏ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, 7 Hills మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నంద్యాల్. ఈరోజు మనం ముఖ్యంగా ఈ వేసవి కాలంలో అందరికీ కామన్గా వచ్చే సమస్య ఇప్పుడు ఉన్న దానిలో అయితే ఈ వడదెబ్బ ఆర్ హీట్ స్ట్రోక్ అనేది కామన్ సమస్య. దీని గురించి మనం ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాము. ముఖ్యంగా సన్ స్ట్రోక్ ఆర్ వడదెబ్బ అంటే ఈ ఎండాకాలము ఎక్కువ ఈ డిహైడ్రేషన్ వల్ల శరీరంలో ఉన్న వాటర్ శాతం అంతా తగ్గిపోవడం వల్ల కలుగుతుంది. దీన్ని మామూలుగా వైద్య భాషలో అయితే కనుక హీట్ ఎగ్జాస్షన్ ఆర్ హీట్ స్ట్రోక్ అనేది 2 ఉంటుంది. కానీ వాడుకగా జనరల్గా హీట్ స్ట్రోక్, వడదెబ్బ అని తెలుగులో కామన్గా ఉంటుంది. మెయిన్గా ఇది ముఖ్యంగా ఎవరికి కామన్గా ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందామండి. మెయిన్గా ఇది ఎక్కువ అంటే బోత్ ఎక్స్ట్రీమిటీస్ ఏజ్ గ్రూప్స్ అంటే <5 years ఆర్ more than 60 years, ఈ 2 ఏజ్ గ్రూపుల్లో కామన్గా ఉంటుంది. చిన్నపిల్లల్లో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల ఈ డిహైడ్రేషన్కు త్వరగా వాళ్ళు ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు అనగా డయాబెటీస్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, ప్రెగ్నెన్సీ, తర్వాత ఆల్కహాల్, తర్వాత కొన్ని రకాల మందులు వాడేవాళ్ళు, ముఖ్యంగా డైరెటిక్స్ అనగా టెల్మిసాట్రాన్, టెల్వాస్ హెచ్ఓ, ఆల్మిస్, డైరెటిక్స్ ఎక్కువ వాడే వాళ్ళలో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు దాంతో వచ్చే ఈ వడదెబ్బలో వచ్చే లక్షణాలు ఏవి అనేది తెలుసుకుందాం నెక్స్ట్. ఇప్పుడు మెయిన్గా ఈ ఎండ ఎక్కువ ఉండడము, ఈ టెంపరేచర్, దీనివల్ల ఈ డిహైడ్రేషన్ వల్ల ఎక్కువ చెమట పట్టడము, తల తిరగడము, విపరీతమైన తలనొప్పి, తర్వాత వికారంతో కూడిన వాంతులు, మూత్రం రాకపోవడము, ఇవి అనేది కామన్ లక్షణాలు. ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల ఫిట్స్ రావడము, తర్వాత కోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఈ హీట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మెయిన్గా మనము ప్రైమరీగా ఏం చేయాలనేది చూసుకుంటే కనుక ఫస్ట్ ఎయిడ్ కింద మెయిన్గా మనము
ఎవరైతే దానికి ఆ వ్యక్తి ఎఫెక్ట్ అయి ఉంటాడో వీళ్ళు వెంబడే ఆ ప్లేస్ నుంచి కొంచెం చల్లని ప్రాంతానికి దగ్గరున్న నీడలోకి తీసుకొచ్చేసి వాళ్ళలో మెయిన్గా ఏదైనా కూల్ వాటర్, ఏదైనా తడిగుడ్డలతో మొత్తం ఒళ్ళంతా తురవడం కానీ, లేదా ఐస్ ప్యాకెట్లు ఏమైనా అవైలబిలిటీ ఉంటే సంఖలో కానీ, ఇటు నెక్కు ప్రాంతంలో, తొడ దగ్గర ఈ ప్రాంతంలో పెద్ద రక్తనాళాలు ఉండడం వల్ల ఆ రక్తనాళాల దగ్గర ఐస్తో ఏదైనా బట్టలో చుట్టి పెట్టడం కానీ, లేదు ఇవన్నీ ఏమీ అవైలబిలిటీ లేకపోయినా జస్ట్ నార్మల్ వాటర్తో క్లాత్తో ఒళ్ళంతా తురవడము. పేషెంట్ ఒకవేళ కానీ తను ఏదైనా తీసుకోగలిగితే లవణాలతో కూడిన ద్రవాలు అంటే ఓఆర్ఎస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ కానీ ఇట్లా ఇవ్వడము. లేదు పేషెంట్ ఇంకా రెస్పాన్స్ ఏమన్నా లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫ్లూయిడ్స్ పెట్టించడం ఇలాంటివి ప్రైమరీ తీసుకోవాల్సి ఉంటుంది ఇమీడియట్గా. ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈవీఎంలో మొదటి ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, కేంద్రాల ఎంపికపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించి ఆర్జీఎం కళాశాలను గుర్తించామన్నారు. ఈ కేంద్రంపై రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తామని వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి రాలేని మంచానికి పరిమితమైన వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఫామ్ 6 దరఖాస్తులు 1068 షిఫ్టింగ్ సంబంధించిన 7 పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటిని వెంటనే పరిష్కరించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో చెక్పోస్టులో విజిబుల్ పోలీసింగ్ లో మొహం తనిఖీలు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు స్వాధీనం. పెన్షన్ల కోసం సచివాలయం వద్ద అవస్థ పడుతున్న వృద్ధులు, సెలవు రోజు కూడా పెన్షన్ పంపిణీ కమిషనర్ వెల్లడి. నంద్యాల 6వ వార్డులో 29 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా. వార్డులో తిరిగి మా నాయకుడిని గెలిపించుకుంటాం. ఆలగడ్డ చింతకుంట గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ప్రారంభించిన వైసీపీ నాయకుడు ఇంజేటి నాగిరెడ్డి. ఎండల తీవ్రతతో చదువుతున్న జనం, జిల్లాలో 43 డిగ్రీలు నమోదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు శ్రీకాంత్ రెడ్డి వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఫార్మాసిస్ట్ దరఖాస్తుని క్లియర్ చేస్తున్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.